తెలంగాణ మొత్తం రగిలిస్తాం చూడు. మరి దొంగ కేసులు పెట్టొద్దు, నిజమైన కేసులు పెడితే తీసుకుపోమని చెప్పి ఏం లేదు. అలా మాట్లాడిన మాట ఒకటి, పెడుతున్న కేసు ఒకటి, నీకు ఎఫ్ఐఆర్ కూడా పంపించినా చూడు. మాట్లాడమని చెప్పు, లేకపోతే మాత్రం గడబడవుతుంది. ఏంది ఇది? ఈ లంగా కేసులు, దొంగ కేసులు ఇంకెన్ని రోజులు పెడతారు? ఆ పదం అన్నడా లేదా చూపింది అంతనే. ఆ ఎర్రి డాష్ అనే పదము ఆ వీడియోలో ఎక్కడుందో మీరు చూపించండి. మేము వెళ్ళిపోతాం, మాకు అవసరం కూడా ఓపెన్ ఫేక్ ఎఫ్ఐఆర్ ఎట్లా పెడతారండి? హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ టీవీ. నేను మీ కేవీ రెడ్డి. మన ఎర్రిబుక్ రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతటి అపస్మాలైతే ఉందో చూస్తా ఉన్నాం కదా. వాళ్ళకు నిజంగా ఏమైనా మాట్లాడేది ఉంటే, నిజంగా వాళ్ళు కానూన్ ప్రకారంగా దోషులు అయ్యేటటువంటి సెక్షన్లు ఏమైనా ఉంటే పెట్టండి. ఎవరెవరు దీన్ని ఎవడు కాదంటలేరు. కానీ దొంగ కేసులు పెట్టి చేస్తా అంటే మాత్రం చంద్రబాబు నాయుడు, నువ్వు, నీ కొడుకు, నీ ప్రభుత్వాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంకా ఎవరైనా కావచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రజలు పుట్టిగా చేతులు కట్టుకొని కూసోరు. ఇవన్నీ మీరు మానుకోకపోతే మాత్రం ఇక మీరు మళ్ళీ హైదరాబాద్ కూడా రానియం బిడ్డ, గుర్తుపెట్టుకోరి. శనివారం ఆదివారాలు మీరు ఇక్కడికి వస్తారు కదా, పెండ కొడతాం, రాళ్లతో కొడతాం. మీరు ఇట్లనే కనుక చేసి మా ఊళ్ళని కనుక ఎంబడబడి ఇక్కడ నుంచి ఇల్లీగల్ కేసులు కనుక పెట్టే ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆయన ప్రభుత్వానికి చెప్తున్నాం, మేము ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాం. పబ్లిక్ ను తిరగబడే స్థాయి దాకా తీసుకోపోకండి. తెలంగాణ నైజమే చూస్తారు, మంచికి గొంగడేస్తారు, లేకపోతే గొడ్డలు పడతారు. కానీ నీ మీద డైరెక్ట్ గొడ్డలు కాదు, రాజకీయ గొడ్డలు పడతాము. నిన్ను నీ చరిత్రను ఇక్కడ కాదు అక్కడ కూడా భూస్థాపితం చేస్తాను పిచ్చి పనులు చేస్తే మాత్రం మంచి చెప్పదలుచుకున్నాం అంతే.